హే గైస్, ఈరోజు పూర్ణాలు చూపిద్దాం అనుకుంటున్నాను మా మమ్మీ ఎలా చేస్తారో. సో ఫస్ట్ అయితే మనము శనగపప్పు అయితే ముందు రోజు నానబెట్టేసుకోవాలి. మేమైతే ఇక్కడ 1 కప్పు శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాము. నానబెట్టేసుకున్న తర్వాత ఇలా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉడికిందా లేదా అని చెప్పేసి చెక్ చేసేసుకొని వాటర్ అయితే వంపేసుకోవాలి. వాటర్ వంపేసుకున్న తర్వాత మనము బెల్లం అయితే యాడ్ చేయాలన్నమాట. 1 కప్పు శనగపప్పు వేసేసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. 1:1 రేషియోలో అయితే తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు అంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. 1:1 రేషియోలో తీసుకుంటే అయితే సరిపోతుందన్నమాట మామూలుగా తినే వాళ్ళకి. సో ఇలా అయ్యేంత వరకు బెల్లము పప్పు మొత్తం ఇట్లా అయిన తర్వాత చల్లార్చుకోవాలి. కొంచెం సేపు చల్లార్చేసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత